కోవూరు మండలం స్టౌబిడి కాలనీకి చెందిన కార్పొరేటర్ యజ్దానీభాయ్ అజ్మీర్ దర్గా పర్యటనలో ఉన్న సమయంలో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ ఘటనపై జమాయతుల్ ఉలామాయే హిందూ కోవూరు శాఖ ప్రెసిడెంట్ మౌలానా సౌద్ అహ్మద్, సెక్రటరీ షమీం అహ్మద్, ట్రెజరర్ మన్సూర్, పఠానస్లాం ఇలియాజ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా సంబంధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह आज हम जमीयत उलमा कोवूर की तरफ से हमारे स्टॉबेरी कॉलोनी मरकज़ के बाजू में एक बहुत बड़ा हादसा हुआ। शेख समदानी भाई का अजमेर दरगाह के लिए ज़ियारत के लिए गए थे, वहाँ इंतकाल हो गया। तो अचानक इंतकाल की खबर सुनते ही जमीयत उलमा कोवूर अलाट में आई और उनके ताल्लुक़ से फ़ोन से बातचीत करके लाने के बारे में 60 से 80 हज़ार रुपये तक खर्च हुआ। अल्हम्दुलिल्लाह आज सुबह वो पहुँचे कोवूर को और उसके बाद उनके दोनों बच्चे का है माजूर है, हैंडीकैप्ड है, तो उसके ताल्लुक़ से जमीयत उलमा मुतफ़क्किर भी इंशाअल्लाह हम वादा करते हैं कि जो भी जमीयत की तरफ से जमीयत उलमा कोवूर की तरफ से जो भी मदद होगा हम इस बच्चे को आकर मदद करेंगे और उनके घर की पूरी जिम्मेदारी जमीयत उलमा की तरफ से हम लेंगे। और हुकूमत की तरफ से जो भी पेंशन का जो भी मदद होगी वो हुकूमत से बात करके दिलाने की कोशिश करेंगे। अल्लाह ताला हमारे इनके वालिद के मग़फ़िरत फरमाए और इनके दर्जात को बुलंद फरमाए। अस्सलामु अलैकुम ఈరోజు స్టౌబిడి కాలనీలోని షేక్ యజ్దాన్ భాయ్ గారు ఈ నెల 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు అజ్మీరు దర్గా దర్శనార్థం వెళ్ళారు. అక్కడ 6వ తారీఖు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దాని తర్వాత వీరి యొక్క బంధువులతో మా జమియత్ ఉలమాయే హింద్ తరపు నుంచి మేము మాట్లాడి తర్వాత బాడీకి ఇక్కడికి తీసుకురావడానికి కూడా కృషి చేశాము. దాని తర్వాత ఆ యొక్క బాడీ నిన్న రాత్రి సోమవారం రాత్రి ఇక్కడికి చేరడం జరిగింది. దాని తర్వాత మా జమియత్ ఉలమాయే హింద్ కోవూరు శాఖ వారు ఈ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి యజ్దానీ భాయ్ గారు చనిపోవడం వల్ల వీరి యొక్క పిల్లలు ఇద్దరు కొంచెం మానసిక వికలాంగులుగా ఉన్నారు. సో వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. తర్వాత ఈ అబ్బాయికి పింఛన్ కూడా లేదు. ఇతను మరియు ఇతని యొక్క సోదరి ఇద్దరు కూడా మానసిక వికలాంగులుగా ఉన్నారు. సో మేము ఒక గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము అప్పీల్ చేయడం ఏమిటంటే వీరికి పింఛన్ను రాయించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా యొక్క జమియత్ ఉలమాయే హింద్ కోవూరు తరపు నుంచి కూడా వీరి యొక్క కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మేము చేస్తామని ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాట్లాడుతున్నానగా చాలా కండిషన్ ఎట్టుందంటే వీళ్ళ పిల్లలది పెద్ద దిక్కు అనేది లేదు. వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళు చేసిన హెల్ప్ మీద వీళ్ళు జీవనాధారం చేయాలా. ఈ అబ్బాయి వికలాంగుడు మన పోతిరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు స్టౌబిడి కాలనీలో వచ్చి నివాసం కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వీళ్ళకు ఉండేదానికి ఒక ఇల్లు కూడా లేదు. అట్లాగే మన పోతిరెడ్డిపాలెంకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రామ పెద్ద వాళ్ళ ద్వారా మేము తీసుకుని వెళ్ళి వీళ్ళకు ఉండేదానికి ఇంటి స్థలము మరియు పింఛను ఇమ్మీడియట్లీగా వచ్చేదానికి కృషి చేస్తాం. జమాయతే ఉలమా హిందూ ప్రతి విషయంలో అన్ని కులాలకు మా ఒక్క కులం అని కాకుండా అందరికీ సాధ్యాయిగా అంటే తోడ్పాటుగా ఉండి మేము ముందు అడుగు వేస్తాం. దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఏం సంబంధం లేకుండా మేము ముందడుగులో ఉండి వీళ్ళకి హెల్పింగ్ పరంగా మేము ముందుంటామని కోవూరు మండలం స్టౌబిడి కాలనీ మర్కజే మజీదే ఆమీన్ తరపున జమాయతే ఉలమా హింద్ తరపున మేము వాగ్దానం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.